మనము 2వ సమూయేలు 11వ అధ్యాయం చదివాము ఇంతసేపు. ఇందులో మనకు ఇది అందరికీ కూడా చాలా చిరపరిచితమైనటువంటి భాగము. ఇందులో మనము చూసినట్లయితే దేవుని హృదయానుసారుడు. దావీదు అని అంటే బిలౌడ్ అని అర్థము. ఈయనకి దేవుని హృదయానుసారుడని, దేవుని యుద్ధాలు చేసేవాడిగా మనం దావీదుని చూసాము. ఆరాధన ప్రార్థనల్లో కూడా చాలా ఎంతో భీకరంగా దేవుని యొక్క కార్యాలని పొగడేటటువంటి వాడిగా చూస్తూ వచ్చినాము. అంతేకాకుండా దేవాతి దేవుడు దావీదు విషయంలో చూసినట్లయితే దావీదుని ఒక బెంచ్ మార్క్ గా పెట్టినట్లు మనం చూస్తా ఉంటాము. రాజుల్ని పోల్చేటప్పుడు దావీదు వలె నా చిత్తమంతా జరిగించాడు, లేదా దావీదు వలె నడుచుకోలేదు అని చెప్తూ వచ్చినాడు. ఇంతటి గొప్ప ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేవునితో ఎంతో గొప్ప సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో పతనమయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తా వస్తున్నాము. మనం చూస్తాము చాలా సందర్భాల్లో ఆ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ పతనమైంది అని చెప్పేసి బంగారం ధరలు, వెండి ధరలు ఇలా పడిపోయినాయి, ఘోరంగా పడిపోయినాయి అనే వార్తలు వింటూ ఉంటాము. దావీదు ఆత్మీయ జీవితంలో కూడా అంత ఘోరాతి ఘోరంగా తను ఓడిపోయినటువంటి సందర్భము, పతనమైన పరిస్థితిని మనం ఈ అధ్యాయంలో మనం చూస్తా వచ్చినాం అన్నమాట. ఇందులో మనం చూసినట్లయితే టైటానిక్ షిప్ గురించి కూడా మన అందరికి ఐడియా ఉంది. దాన్ని తయారు చేసినప్పుడు చాలా గొప్పదిగా, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చాలా విలువైందిగా చేస్తూ వచ్చినారు. దాని గురించి దాన్ని నిర్మించినటువంటి ఆయన చెప్తూ వచ్చినాడు, దీన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఇదంతా స్ట్రాంగ్, ఏది కూడా దీన్ని ముంచలేదు, ఈవెన్ గాడ్ కూడా దాన్ని ఏం చేయలేడు అని చెప్పాడు. కానీ అది మొదటిసారి ప్రయాణంలోనే అది మునిగిపోయింది. దానికి కారణాల గురించి చెప్తా ఉంటారు. అందులో ఒక కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిల్యూర్. చాలా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి అని చూస్తా వస్తాము. ఆ చిన్న డిఫెక్ట్సే అంత పెద్ద, అంత విలువైనటువంటి, అంత ప్రెస్టీజియస్ షిప్ ని ముంచేసేసినాయి. మనం కూడా ఇక్కడ దావీదు జీవితంలో ఇంత గొప్ప ఆత్మీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పతనం అవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తా వచ్చినాము. అక్కడ మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దావీదు యుద్ధానికి వెళ్ళకోకుండా యెరూషలేములోనే నిలిచినట్లు మనం చూస్తా ఉన్నాము. బట్ రాజులందరూ యుద్ధానికి వెళ్ళేటటువంటి టైం అది. బట్ రాజు అంటే యుద్ధానికి ముందుండి సైన్యాన్ని నడిపించాల్సినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా దావీదు లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. తన ప్రజలను కాపుగాయడం కోసమని, తన ప్రజలకు యుద్ధాలను చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో దేవుడు తనని ఎన్నుకుంటే, తను యుద్ధానికి వెళ్లకుండా తను ఉండిపోయాడు రాజనగర్లో. కాబట్టి ఆరంభంలో దావీదులో ఉన్నటువంటి ఉత్సాహము ఇక్కడ మనకు కనిపించడం లేదు. అక్కడ గొర్రెలు కాసుకుంటా వచ్చాడు, అప్పటికి సైన్యంలో తను లేడు. కానీ యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులు, గొల్యాతు ఇశ్రాయేలీయులను బహుభయంకరంగా భయపెడతా ఉన్నారు. కాబట్టి ఎంతగానో దూషిస్తా ఉన్నాడు గొల్యాతు. అప్పుడు దావీదు ఎంతో ఫెరోషియస్ గా వెళ్తాడు. జీవం గల దేవుని సైనికులను, సేవకులను దూషించడానికి వీడెవడు, వీడు సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడితో నేను యుద్ధం చేస్తాను అని చెప్పి వెళ్తాడు. యెహోవా నామంలో నేను వెళ్తున్నాను అని అంటాడు. ఎలాంటి ఆయుధాలు కూడా తీసుకోకుండా వెళ్తాడు. రాళ్ళు మాత్రం 5 రాళ్ళు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుని యుద్ధాలు చేయడం గాని, దేవుని పని విషయము ఎంతో ఆతురత కలిగినటువంటి వాడుగా, ఆయన ఇంకా బాలుడిగా ఉన్నట్లే చూస్తూ ఉన్నాము. ఆ వయసులోనే దేవుని పని నిమిత్తము అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ఈ టైంలో ఏం చేస్తున్నాడంటే, తను యుద్ధానికి వెళ్ళాలి, తను ముందుండాలి, సైన్యాన్ని నడిపించాలి, అలాంటి వాడు స్తబ్దుగా ఉండిపోతూ ఉన్నాడు అనమాట. యోవాబుకు ఆ బాధ్యతని అప్పచెప్పేసి పనిలో అలసత్వము దావీదు వహించినట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన జీవితంలో మనం కూడా చాలా సందర్భాల్లో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు, పనులు ఉంటాయి. దేవుని ఇంటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు ప్రభు. ఆ తలాంతును మనం వినియోగించుకోవడంలో చాలా సార్లు తప్పిపోతా ఉంటాము. బట్ ఆరంభంలో రక్షింపబడిన నాడు ఎంతో ఉత్సాహంగా ఉంటాము. బట్టి ఎన్నో దేవుని పనులు చేయాలని, ఎంతగానో దేవునితో ఉండాలి అని చెప్పేసి కుతూహలంగా ఉంటాము. కానీ రాను రాను ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఇలా వెనుకబడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విషయాలన్నీ మనం ప్రభు దగ్గర సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము.
ఇక్కడ మనం చూసినట్లయితే పని విషయంలో అలసత్వము అనేది పనికిరాదు. మా అమ్మగారు ఎప్పుడూ గూడా మాకు ప్రతి సందర్భంలో ఏదో ఒక వాక్యాన్ని కోట్ జేస్తూ మాత్రమే ఏదైనా చెప్తూ ఉండేవాళ్ళు మేము చిన్నప్పుండి. బట్ తను చెప్తా అంటారు, "నీ చేతికొచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయాలి" అనేటటువంటి మాటను తను తరచుగా మాతో చెప్తూ ఉండేవాళ్ళనమాట. అంటే ఇక్కడ మనం జూసినట్లయితే రెండవదిగా ఎప్పుడైతే పనిలో అలసత్వం వహిస్తామో, అపవాది మన కోసమని కాచుకునే ఉంటాడు. కాబట్టి వాడి పేరే శోధకుడు. శోధన తీసుకురావడమే వాడి పని. కాబట్టి వాడు ఏం జేస్తూ ఉన్నాడంటే, దావీదుకి ఒక అందమైనటువంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క విషయంలో దావీదు ఏం జేస్తూ వచ్చినాడు అనంటే, మిద్దె మీద నుండి చూస్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు తనకి ఒక స్త్రీ స్నానం చేస్తా కనిపిస్తుంది. ఆమె ఎలా ఉందంటే బహు సౌందర్యవతిగా ఉందన్నమాట. బట్ ఇదే సందర్భము గురించి యోబు చెప్తా అంటారు, నేను కన్యకను చూడనని నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని అంటాడు. కానీ దావీదేం చేస్తున్నాడంటే ఆమెను చూసినటువంటి వాడిగా ఉన్నాడనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా తను ఒక టెంప్టేషన్ లోకి పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇలాంటి టెంప్టేషన్స్ నుండి మనము తప్పించబడాలి అని చెప్పేసేసి మనకు 5 రకాలైనటువంటి మనము సెన్స్ ఆర్గాన్స్ అని చెప్పుకునేటటువంటి వీటిని ఏర్పాటు చేశారు. కళ్ళు, చెవులు, నెక్స్ట్ నోరు, ముక్కు, అదే విధంగా స్కిన్. ఇవన్నీ ఏంటి అనంటే మనం పాపం నుండి తప్పించబడడానికి, శోధన నుండి తప్పించబడడానికి దేవుడు డోర్స్‌గా, ద్వారాలుగా వీటిని ఉంచాడు. మనం ఎప్పుడైతే వాటిని ఓపెన్ చేస్తామో లోకం కోసము, అపవాది మనలోకి ఈజీగా ప్రవేశించడం అనేది జరుగుతుంది. దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ వచనంలో పైనుండి ఆయన ఏం చేస్తున్నాడంటే చూచుచుండగా అనుంది. కాబట్టి ఈ యొక్క ఏవైతే ప్రభువు ద్వారాలుగా పెట్టాడో వాటిని ఏం చేసుకోవాలి అనంటే వాటిని అలాంటి తప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు తను కన్నులు మూసుకోవాల్సిన వాడిగా ఉన్నాడు. యోబు అదే చెప్తూ వచ్చాడు. కానీ దావీదు ఆ పని చేయలేకపోయాడనమాట. కాబట్టి తను తన కళ్ళతో ఆ పాపానంతా చూస్తూ వచ్చినాడు. బట్ అందుకనే తను తప్పు చేసేవాడిగా ఉండిపోయాడనమాట. హవ్వ విషయంలో గూడా మనం అలాగే జూస్తాము. ఆమె చూసి ఇవి రమ్యంగా ఉన్నాయి కళ్ళకి అనని ఆ యొక్క ఫలాలను భుజించిన పరిస్థితి చూస్తున్నాము. అదే విధంగా లోతు గూడా తన జీవితంలో ఆ యొక్క ప్రాంతమంతా చూసి ఇది దేవుని తోటలాగా ఉంది అని చెప్పి ఆకర్షితుడై ఎళ్ళిపోయిన ఆ పాపపు ప్రజలతో బాధపడినటువంటి సందర్భాలు మనము చూస్తా ఉన్నాము. బట్టి అందుకే ప్రభువు చెప్తాడు, నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తీసివేయమని చెప్పి. ఒక కన్నుతో దేవుని రాజ్యంలోకి వచ్చినా నువ్వు మంచిదే గాని 2 కళ్ళుండి నరకంలోకి పోవడము సరైంది కాదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన కళ్ళ విషయంలో గాని, మన యొక్క అవయవాల విషయంలో గాని మనము ఎంతో జాగ్రత్తగా ఉండి ఈ యొక్క దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉన్నామన్నమాట. ఒకటి యోసేపు విషయంలో మనం ఇలాంటి సందర్భమే చూస్తాం. ఇలాంటి పాపమే తనకు ఎదురుగా వచ్చింది. కాబట్టి ఇంకా తను పాపం చేయడానికి చాలా అనుకూలమైన పరిస్థితులున్నాయి. అన్ని సహకరించే విధంగా ఉన్నాయి. కానీ తను ముఖ్యంగా కొన్ని మాటలు చెప్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి దుష్కార్యాన్ని నేనెలా చేస్తాను అని అంటాడు. నేను పాపాన్ని ఎలా కట్టుకుంటాను అంటాడు. ఆ పాపం దగ్గర ఆయన ఏం చేస్తాడంటే పారిపోతాడు. కాబట్టి ఇలాంటి టెంప్టేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎంతగానో గొప్పగా ప్రతిఘటించినటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. దాని మూలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అయినా గాని వాటన్నిటిని లెక్క చేయకుండా తన శోధనలో నుండి తప్పించుకొని పారిపోయిన వాడిగా మనము యోసేపుని చూస్తాం. యేసు ప్రభు వారి దగ్గరికి కూడా అపవాది వచ్చి చెప్తా ఉంటాడనమాట. లూకా 4:8 ఇయన్నీ లోక సౌందర్యం అంతా చూపించి ఇవన్నీ నా వశంలో ఉన్నాయి. నువ్వు నన్ను మొక్కు. ఇవన్నీ నీకిస్తాను అన్నప్పుడు ప్రభువు చెప్తాడు, తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు శోధింపవలదు అని చెప్పి వాడిని గద్దించడం అనేది జరుగుతది. బట్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అపవాది శోధన అనేది తీసుకొని వస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి, దేవుని పనికి కొంత అలసత్వంగా ఉండి దూరంగా ఉంటామో అప్పుడు అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి అనంటే ఆ శోధనలని మనం జయించాల్సిన వారంగా ఉన్నాము. ఇక్కడ మనం గలతీ 5:16లో మనం గమనించినట్లయితే గలతీ 5:16లో ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు అనుంది. ఇక్కడ మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే
శరీరేచ్ఛను మనము అనుసరించము. కాబట్టి మనము దేవునితో ఎక్కువ అనుబంధము, సహవాసము కలిగి ఉన్నప్పుడు ఇలాంటి శరీరేచ్ఛలను మనము నెరవేర్చని వారంగా ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీ ఈమె ఈమె గురించినటువంటి ఎంక్వైరీ మొదలు పెట్టారు దావీదు. ఎవరు ఆ స్త్రీ అని చెప్పేసేసి వాళ్ళొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆమె ఎవరో కాదయ్యా, ఆమె అహీతోపెలు ఉన్నాడు కదా, మీకు ఆలోచనకర్త వాళ్ళ మనవరాలు. అదే విధంగా ఏలియాము వాళ్ళ కూతురు, అదే విధంగా ఊరియా యొక్క భార్య అని చెప్పారు. చాలా హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఆమె బత్షెబ. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ తాత ఏమో దావీదుకి ఆలోచనకర్తగా ఉన్నాడు. వాళ్ళ యొక్క నాన్న, వాళ్ళ భర్త ఇద్దరు కూడా దావీదుకున్నటువంటి 37 మంది బలశాలురులో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. దావీదుకున్నటువంటి 37 మంది బలశాలురులు ఉంటే, ఆ యొక్క కెప్టెన్స్ ఉంటే వాళ్ళల్లో వాళ్ళ నాన్న ఒక అతను, తన భర్త అయిన ఊరియా ఒకడు. ఇలాంటి దావీదుకి ఎంతో తన సైన్యంలో గాని, తన రాజ్య పనుల్లో గాని ఎంతో నమ్మకమైనటువంటి కుటుంబం ఈ కుటుంబము. కాబట్టి ఎంతో లాయల్ గా ఉన్నారు వీళ్ళు దావీదుకి. అలాంటి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిగా మనం ఇక్కడ బెత్షెబాను చూస్తూ ఉన్నాము. ఇప్పుడు దావీదు అవేవి ఆలోచించే స్థితిలో లేడు. కాబట్టి పాపము అనేది టెంప్టేషన్ లో తను పడిపోయినాడు కాబట్టి ఆమెను పిలిపించమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం చూసినట్లయితే ఆ 10 ఆజ్ఞల్లో వ్యభిచారం చేయవద్దు అనేది ఒకటి ఉంది. నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని కూడా రాయబడి ఉంది. ఈ 2 ఆజ్ఞలు దావీదుకు తెలియనివి కాదు. అయినప్పటికీ కూడా తను ఈ విషయంలో ఏం చేస్తూ ఉందంటే ఈ యొక్క ఆజ్ఞలను మీరుతున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఆ అక్కడికి వచ్చి ఆమె గురించి తెలుసుకున్నాడు. ఆమెను పిలిపించినట్లు మనం చూస్తున్నాము. అదే విధంగా ఆమెతో పాపం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇందులో మనం బత్షెబ పాత్రను కూడా చూసినట్లయితే ఇందులో కూడా మనము ఆవిడ్ని కూడా మనమేమి నిర్దోషి అని తీర్చనీకి లేదు, దోషి అని తీర్చనీకి లేదు. ఏమి చెప్పలేము. అక్కడ ఆమె క్యారెక్టర్ ఆమె కొంత కామ్ గా ఉంది, కానీ ఎక్కడా కూడా తను ప్రతిఘటించినట్లుగా అయితే మనకు కనిపించడం లేదనమాట. అక్కడ తను చూసినట్లయితే దేవుని యొక్క అక్కడ వచ్చింది, తను మళ్ళా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇప్పుడు లెటర్ ఆయనకి దూత ద్వారా పంపుతుంది విషయము, నేను గర్భవతిని అయినాను అని చెప్పేసి. లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మనము చూసినట్లయితే పాపం చేసినటువంటి వాళ్ళు ఇరువురు కూడా మరణానికి పాత్రులు. కాబట్టి వీరిరువురు కూడా మరణానికి పాత్రమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు, దావీదు బత్షెబ. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు దావీదు గారికి విషయం పంపింది. అంటే ఏం చేస్తావో నువ్వు చూసుకో, ఇదైతే పరిస్థితి అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే దావీదు ఎంబటే ఒక దూతను పంపించి ఊరియాను పిలిపించడం అనేది జరుగుతుంది. యోవాబుకు చెప్తాడు ఈ యొక్క ఊరియాను పంపించమని చెప్పేసేసి. కాబట్టి ఊరియా అనే మాటకు అర్థము గాడ్ ఈజ్ మై లైట్. కాబట్టి తన జీవితంలో ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఎంతో నమ్మకత్వము, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా మనము ఊరియాను చూస్తున్నాము. ఈయన యూదుడా అంటే కాదు, ఈయన హిత్తీయుడు. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుని యొక్క నిజాయితీ ఇవన్నీ కూడా తనలో ఎంతో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దావీదు పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇక అడుగుతూ ఉన్నాడు యుద్ధం గురించి, యోవాబు గురించి, అక్కడ జనాల గురించి, యోగక్షేమాల గురించి. బట్ నామకే వాస్త ఇవన్నీ నటనతో కూడినటువంటి మోసపూరితమైనటువంటి మాటలు. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ వచ్చి ఇక తర్వాత అంటున్నాడు సరే ఇక ఇంటికి వెళ్ళు, ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్పేసేసి పంపించాలని ప్రయత్నించినాడు. ఆయన వెనక ఆయనకు పలహారం పంపించాడు, బట్ రెస్ట్ తీసుకోమన్నాడు. కానీ ఉరియా ఏం చేస్తున్నాడంటే వెళ్ళలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడే ఉండిపోయాడు అనమాట. బయట సేవకుల దగ్గర కూర్చుని అక్కడే వాళ్ళ దగ్గర పడుకున్నాడు. బట్ ఈ విషయము దావీదుకు తెలిసింది. అరే రే ఇదేంది, వెళ్ళిపోతాడేమో, ఈ తప్పంతా ఆయన మీద వేయొచ్చు ఉరియా మీద అని నేను అనుకుంటూ ఉంటే ఉరియా ఏంటి ఇలా ఇక్కడే పడుకున్నాడా అని చెప్పేసేసి ఉరియాని పిలిపించి అడుగుతున్నాడు ఏమని అనంటే
ఏంటి నువ్వెందుకు వెళ్ళలేదు? ఇంటికెళ్ళి నీ ప్రయాసం అది తీర్చుకోవచ్చు కదా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఉరియా అంటున్నాడు 11వ వచనంలో బహు చక్కనైనటువంటి మాట ఇక్కడ ఉరియా పలుకుతూ వచ్చాడు. మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా. కాబట్టి ఈ విధంగా ఇక్కడ తను ఎంతో గంభీరమైనటువంటి మాట చెప్తున్నాడు. మొదటి మాటగా మందసాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మందసం ఎక్కడుంది అని అంటే బయట దండులో అక్కడుంది, యుద్ధ రంగంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదా వారు అక్కడే ఉన్నారు, నా యొక్క అధిపతి కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఇంటికి వెళ్తాను, నేను వెళ్ళి నేను ఇక్కడ సౌఖ్యంగా సుఖాల కోసము ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. కానీ నిజంగా ఈ మాట విన్నెంబటే దావీదుకు నిజంగా చెంప మీద కొట్టినట్లు అనిపించాలి. ఎందుకు అని అంటే ఆ మందసము, ఆ ప్రజలు వాళ్ళందరూ కూడా దావీదుకు సంబంధం లేదా? అసలు వాటి విషయమైనటువంటి ఎవరు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి? కాబట్టి దావీదైతే అటువంటి శ్రద్ధ లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవేవి కూడా పాపంలో ఉన్నటువంటి దావీదుకి ఇవేవి కూడా తనకేమీ అనిపించలే. తన ముందు ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటి అని అంటే ఆ పాపము, ఆ తప్పు నా మీద నుండి ఉరియా మీదకి షిఫ్ట్ చేయాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఏ మాటలు కూడా తనకు తన దగ్గరికి రావడం లేదనమాట. కాబట్టి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అనమాట, ఆ యొక్క మాటలు ఏవి అర్థం చేసుకునే స్థితిలో దావీదు లేడనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాట చెప్తూ వచ్చినాడు, మందసము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పేసేసి. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము, ఎవరైనా గాని తనని దండిలో పెట్టుకున్న వాడిని సంతోషపరచడం కోసమని ఈ లోక వ్యాపారంలో ఏం చేయరంట, చిక్కుకొనరు అని ఉంది. కాబట్టి అదే చేస్తూ వచ్చినాడు ఉరియా. మనం చూసినట్లయితే ఈ లోక వ్యాపారంలో తను చిక్కుకొనని వాడిగా మనం చూసినట్లయితే ఆ యజమానుని సంతోష పెట్టేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదైతే తన దేవాతి దేవుడైనటువంటి దేవుణ్ణి సంతోష పెట్టే అనుభవంలోకి దావీదు తప్పిపోయినట్లు మనకు కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి దేవుని మందసము అని అంటే దేవుడు తన ప్రజలతో చేసుకున్నటువంటి నిబంధనకు గుర్తుగా ఉంది. దావీదు ఎక్కడ ఉండాలి అని అంటే ఆ నిబంధన మందసానికి దగ్గరగా ఉండాలి. ఆ నిబంధన మందసానికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టే దావీదు ఆజ్ఞల విషయంలో తప్పిపోయాడు. మొదటగా ఇందాక మనం 2 ఆజ్ఞల విషయంలో తను తప్పిపోయినట్లు చూస్తూ వచ్చినాము. తర్వాత కాలంలో చూసినట్లయితే తను హత్య చేసి నరహంతకుడిగా మారి 3 ఆజ్ఞలను తను మీరినట్లు కనిపిస్తా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం రోమా 12వ అధ్యాయం 15, 16 వచనాల్లో సంతోషించే వారితో సంతోషించమని, ఏడ్చే వారితో ఏడవమని ఉంది. కాబట్టి ఊరియా కూడా మనం చూసినట్లయితే దేవుని మందసము, దేవుని ప్రజలు అక్కడ యుద్ధ భూమిలో ఆ పరిస్థితిలో ఉంటే నేను వెళ్ళిపోయి నేను సంతోషంగా ఉండగలనా? ఆ విషయంలో చూడండి ఊరియా ఏ విధంగా ఉన్నాడు, దావీదు యొక్క అనుభవం ఏ విధంగా ఉంది. బట్ నేను నా భార్య దగ్గరికి వెళ్ళి సంతోషించడానికి ఇది టైం కాదు అని ఉరియా చెప్తున్నాడు. కానీ దావీదు మాత్రము తన భార్య కాదు, ఇతరుల భార్యను అదే విధంగా ఆ యొక్క ఆకర్షణలకు లోనయ్యి అక్కడ జరిగేటటువంటి గొప్పదైన కార్యం ఏంటి, తను ఇక్కడ చేస్తున్నటువంటి పాప పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం అనమాట. ఒకసారి మనము దేవునిలో ఉండి తప్పిపోయినప్పుడు మనం చేసేటటువంటి కార్యాలు నీళ్ళు కూడా అలాంటివి చేయరేమో అనిపిస్తది. బైబిల్లో కూడా మనం చూస్తాము, బట్ చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించెను అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నిబంధన మందసానికి దూరంగా మనం కూడా మన జీవితంలో దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దానికి దూరంగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు అపవాది మన దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఊరియా ఈ విషయాలన్నిట్లో ఎంతో నిజాయితీ పరుడుగాను, ఎంతో గొప్ప దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగాను మనము చూస్తా ఉన్నాము అన్నమాట. కాబట్టి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. కానీ మనమైనా అనుకుంటాము ఏముందిలే
ఇక్కడ వరకు వచ్చాం కదా, రాజుగారు కూడా వెళ్ళమంటున్నారు కదా, బట్ నా భార్య యోగక్షేమములు తెలుసుకుందాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇది కామన్ గా మనుషులు అనుకునేటటువంటి మాటే. కానీ ఉరియాలో ఉన్నటువంటి రాజభక్తి, దేశభక్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఆ విధంగా మనం చూసినట్లయితే ఉరియా వెళ్ళలేడం లేదు అని అర్థమైనప్పుడు రెండో సందర్భంలో దావీదు ఏం చేస్తున్నాడు, ఈ రోజు కూడా ఈడే ఉండు అని చెప్తున్నాడు. బట్ ఈ రోజు కూడా ఉండమని చెప్పేసేసి మళ్ళా పిలిపించి ఆయనకి ఆయన దగ్గరే ఏం చేస్తున్నాడు, భోజనం పెట్టిస్తున్నాడు. మనం చూసినట్లయితే 13వ వచనంలో అతనికి భోజనం నాకు పిలిచెను. అంటే ముందు రోజు అంత ప్రేమ చూపించలేదు, వెళ్ళమని చెప్పాడు, పలహారం పంపించాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే భోజనానికి పిలిచాడు. ఆయన బాగా తిని తాగినాక ఇప్పుడు ఏమైనా తాగిన మత్తులో వెళ్తాడేమో అనేటటువంటిది ఇది దావీదు యొక్క ఆలోచన అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 13వ వచనము మధ్యలో మనం చూసినట్లయితే దావీదు అతన్ని మత్తునిగా చేశాను. ఈ మాట ఎంత బాధాకరంగా ఉన్నదో మనం గమనించినట్లయితే, ఆయన రాజు స్థానము, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క తన ప్రజను ఆయన ఏం చేస్తున్నాడంటే మత్తునిగా చేస్తున్నాడు. ఒకటి మత్తునిగా చేసి ఇప్పుడైనా గాని ఆ పాపాన్ని ఈయన మొయ్యాలి అనేటటువంటిది దావీదు యొక్క ఉద్దేశమై ఉన్నదనమాట. కాబట్టి అయినప్పటికీ కూడా ఏం చేయలేదు అని అంటే ఈ ఉరియా వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ ఇప్పుడు ఆ ఆయన మరణానికి సంబంధించినటువంటి లెటర్ ఆయన ద్వారానే రాసి పంపుతున్నాడు. మనం చూసినట్లయితే చూడండి, తన చావుకు సంబంధించినటువంటి ఎక్కడైతే యుద్ధం బాగా మోపుగా జరుగుతుందో ఎక్కువగా అక్కడ ఈ ఉరియాను పెట్టు, అట్లా నువ్వు అక్కడ వెళ్ళిపో, ఈ ఉరియా చనిపోయేటట్లు చూడు. చూడండి, మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి విషయం. మనం ఎవరినైనా ఇలాంటి వార్త వాళ్ళ ద్వారానే పంపించాలంటే భయపడతాము, వాళ్ళు మళ్ళా లెటర్ తీసి చదువుతారేమో అని రకరకాలుగా ఆలోచిస్తాము. కానీ ఆ ఈ యొక్క ఉరియా యొక్క నమ్మకత్వం మీద దావీదుకు కూడా నమ్మకం ఉంది. అందుకనే ఆయన మరణ వార్త ఆయనకే రాసి పంపిస్తా ఉన్నాడు. బట్ ఆ లెటర్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. బట్టి వెళ్ళాడు. బట్టి అక్కడ యుద్ధం చాలా మోపుగా ఉన్న దగ్గర ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఉరియాని ఉంచడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ విధంగా జరిగినటువంటి యుద్ధములో మనం చూసినట్లయితే ఉరియా హతమైనట్లు కూడా మనము చూస్తా ఉంటాం అన్నమాట. బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మందసం విషయంలో కూడా దావీదు ఒకప్పుడు, మనం ఇదే 2వ సమూయేలు 6వ అధ్యాయంలో చూస్తే దేవుని మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు చాలా సంతోషంగా తను ఆ యొక్క మందసాన్ని బయట తీసుకొని రావడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి 30,000 మంది సైన్యాన్ని తీసుకుపోతాడు, వీరుల్ని దారి దారికి కొంత దూరానికి బలులు అర్పించుకుంటా, అదే విధంగా తను కూడా తన శక్తి కొలది దేవుని మందసం ముందు సంతోషంతో నాట్యం చేసిన పరిస్థితి చూస్తున్నాము. అదే విధంగా ప్రజలందరికీ కానుకలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంత గొప్పగా దేవుని మందసాన్ని, దేవుని సన్నిధానాన్ని ఆపేక్షించినటువంటి దావీదు ఈ యొక్క పాప స్థితిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు అని అంటే ఆ ఆ యొక్క మందసాన్ని గురించి పట్టింపు లేని వానిగా ఆయన ఉండిపోతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఊరియాని చంపే విషయంలో కూడా చంపమని అని లెటర్ రాసి పంపడము అనేది మనము చూస్తే, దావీదు సేవకుడిగా ఉన్నప్పుడే దేవుని పట్ల చాలా ఆ లాయల్ గా ఉన్నట్లు మనం చూస్తాం అనమాట. దేవుని పట్ల ఎంతో యథార్థంగా ఉన్నట్లు మనం చూస్తా ఉంటాం అనమాట. కాబట్టి అలాంటి వాడు దేవుడు తనని హెచ్చించి రాజు స్థానంలోకి తెచ్చినాక తను ఈ విషయంలో కొంత తగ్గిపోయినట్లు మనము గమనించవచ్చు. సౌలుని చంపాల్సిన పరిస్థితి వస్తది. సౌలు తనకు ఎదురు పడతాడు, తనని తరుముతా ఉన్నాడు. కాబట్టి అడవుల్లో అరణ్యాల్లో తను తిరుగుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు ఎదురుపడ్డాడు 2 పర్యాయములు. తన సైనికులు చెప్పారు, సౌలుని ఏం చేస్తాము, చంపేద్దాము, దేవుడే నీ చేతికి నీ శత్రువుని అప్పగిచ్చాడు అని చెప్తారు. అప్పుడు దావీదు అంటాడు, ఒక మంచి మాట అంటాడు, యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టను అని అంటాడు. అంటే అప్పుడు దేవుని వాక్యం పట్ల, దేవుని విధానాల పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను ఆ సేవకుని స్థానం నుండి రాజు స్థానంకి వచ్చాడో ఆ ఆజ్ఞల మీద తనకు అంత విశ్వాసము లేకపోతే అనుసరించాల్సిన అవసరము లేనట్లు అనిపించిందేమో.
కాబట్టి ఆ సున్నితత్వము అనేది దావీదులో పోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని చంపమని చెప్పేసి అన్యాయంగా చంపమని చెప్పేసి పంపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఊరియా యొక్క పరిస్థితిలో మనము గమనించినట్లయితే దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచితే మనం ఆ పరిస్థితిలో దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు మనము గొప్ప స్థితిలో ఉంటే కింద స్థితికి తీసుకొస్తారు. కింద స్థితిలో ఉంటే పై స్థితికి తీసుకెళ్తారు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా గాని మనము ఆ స్థితిని బట్టి సంతోషించి దేవుని మహిమపరచాలి గాని, మన స్థితి మారినప్పుడు మన వెనకటి పరిస్థితిని మనం మర్చిపోవడము అనేది దేవుడు ఎప్పుడూ కూడా దాన్ని న్యాయంగా ఎంచడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దావీదు ఈ విధంగా పంపించాడు. యోవాబు కూడా అట్లాగే యుద్ధం మోపుగా ఉన్న దగ్గర ఉంచాడు. ఆ విధంగా చనిపోయాడు ఊరియా. ఈ సంగతిని దూత ద్వారా చెప్పి పంపించాడు. కాబట్టి ఇప్పుడు అది విన్నాక మనం చూసినట్లయితే ఇది ఒక్కసారి ఖడ్గం ఒకళ్ళ మీద పడుతుంది, ఇంకోసారి ఇంకొకళ్ళ మీద పడుతుంది అని చాలా క్యాజువల్ గా దాన్ని చెప్తూ వచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఒక వ్యక్తి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఎంత మనము ఉన్నతంగా ఆత్మీయ స్థితిలో ఉండి పడిపోతామో, మనము క్షణికమైన ఆవేశం కోసమని చేసినటువంటి ఆనందం కోసమని చేసినటువంటి పనికి మనం చెల్లించాల్సినటువంటి మూల్యం చాలా ఎక్కువగా ఉంటది. మనము మన మన జీవితాల్లో లేకపోతే మన యొక్క అనేక మందిని మన జీవితాలను మనం గమనించినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతా ఉంటది. దేవుడు అన్ని సందర్భాలను కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఎందుకు అంటే అవన్నీ మనం చదువుకోవడం ద్వారా బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పేసి, మనం ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి పాపభూయిష్టమైన పనులు కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చారంటే రాయిస్తూ వచ్చినారనమాట. కాబట్టి దావీదు జీవితంలో మనం అది చూస్తా వచ్చినాము. ఏంటి అని అంటే దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క తప్పిదం చేయడం మూలంగా దేవుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా దావీదును తీసుకుని వెళ్తా వచ్చినాడు. తను ఊహించుండడు బెత్షెబ గర్భవతి అవుతుందని. నెక్స్ట్ తనకు ఒక బిడ్డ పుట్టాడు, అటు చనిపోయి పుట్టాడు, అటు చనిపోయాడు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే తను తప్పులు చేస్తూ వచ్చినాడు. తన జీవితంలో ఆ యొక్క ఊరియాను చంపించి ఒక హంతకుడు అనేటటువంటి ముద్రను తను పొందాడు. దేవుని ఆజ్ఞలను మీరే పరిస్థితిలోకి వచ్చాడు. అదే విధంగా చూసినట్లయితే తన కుటుంబంలో కూడా సమాధానం లేకుండా పోయింది. తన కుమారుల్లో ఒక కుమారుడు ఒక కుమార్తెను పాడు చేసినటువంటి విధానం చూస్తూ వచ్చాము. ఇంకో కుమారుడిని చంపినటువంటి విధానం చూస్తూ వచ్చినాము. తర్వాత తన కుమారుడే రాజ్యం కోసం తనను తరిమినటువంటి పరిస్థితి చూస్తూ వచ్చినాము. తదుపరి ఇద్దరు కుమారులు సింహాసనం కోసమని యుద్ధాలు చేసుకొని ఒకరు చనిపోయిన పరిస్థితి చూస్తూ వచ్చినాము. ఒకటి ఆత్మీయంగా ఉచ్చ స్థితి నుండి పడిపోయినప్పుడు ఇన్ని రకాలైనటువంటి శుద్ధి ప్రక్రియ గుండా మనం వెళ్లాల్సి ఉంటది. చాలా పర్యాయాలు అనుకుంటూ ఉంటాము, దేవుడు దయగలిగినటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, ఈ తప్పు చేసినాక ప్రభువా క్షమించు అంటే క్షమిస్తాడులే అనేటటువంటి ఉదాసీన వైఖరిలోకి మనం వెళ్తూ ఉంటాం అనేక పర్యాయాలు. ప్రభు క్షమిస్తాడు, కానీ ఆ క్షమాపణ తర్వాత మనం చూసినట్లయితే మనం చేసినటువంటి పాపానికి మాత్రం మనం మూల్యం తప్పక చెల్లించాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు చేసినటువంటి పని దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉండెను. ఒకటి చివరి వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. కాబట్టి దేవుడు మాత్రము ఆ అన్నిటిని చూసేటటువంటి దేవుడు. దేవుని దృష్టిలో మాత్రము ఈ పని చాలా చెడ్డదిగా దేవుడు ఎంచడం అనేది జరిగిందనమాట. ఆ రాజ్యంలో కొంతమంది ఈ విషయం తెలియని వాళ్ళు అనుకుని ఉంటారు, దావీదును ఒక హీరో లాగా చూసిండొచ్చు. పాపం గర్భవతి అయింది, ఊరియా చనిపోయిండు, పాపము అట్లాంటి ఆమెని చేరదీశాడు కాబట్టి దావీదు రాజుకి చాలా పెద్ద మనసు అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడికి సమస్తము ఎరిగినటువంటి వాడు కాబట్టి దేవుని దృష్టిలో ఈ పని చాలా చెడ్డదిగా ఉంటూ వచ్చిందనమాట. కాబట్టి ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం గమనించినట్లయితే దావీదు పడిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దావీదు పడిపోవడానికి కారణం ఏంటి అనేటటువంటి విషయం చూస్తే ఒక విషయంగా మనము గమనించాల్సినటువంటిది, అన్ని విషయాల్లో దేవునికి దగ్గరగా ఉన్నాడు దావీదు.
అన్ని విషయాల్లో దేవుని హృదయానుసారుడని ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్నో విషయాలు చూస్తే తను తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక నమ్మకమైన కుమారుడిగా ఉన్నాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు బాగున్నాడు. రా సౌలు సేవకుడు దైవత్వాన్ని చూపుతూ వచ్చినాడు. మందిరం విషయంలో గాని అన్నిట్లో. మరి ఎక్కడ వచ్చింది ఇది అనంటే ఒక చిన్న లోపం మనం ఇందాక కూడా చూసుకున్నాం. అంత పెద్ద టైటానిక్ షిప్ సింక్ అవ్వడానికి ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని. ఇక్కడ కూడా దావీదులో ఉన్నటువంటి ఒక చిన్న లోపం. దేవుడు మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థను పెట్టినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను చేశారు. కాబట్టి ఒక ఆదాముకి ఒక అవ్వనే ఇచ్చారు కానీ నలుగురిని ఇవ్వలేదు. బట్ అట్లాగే దేవుడు మన వివాహ వ్యవస్థలో ఇరువురిని ఏకపరిస్తే అప్పట్లో రాజులు ఎక్కువ మందిని వివాహం చేసుకునే వాళ్ళు. అది లోక క్రమము. దావీదు కూడా అటువంటి లోక క్రమంలోకి వెళ్ళిపోయినాడు. స్త్రీల పట్ల తనకు కొంత మనం చూసినట్లయితే ఆకర్షణ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మంది స్త్రీలను తను వివాహం చేసుకున్నట్లుంది. బట్ ఈ ఆకర్షణకు తను లోనయ్యి దేవుని యొక్క విధానంలో తను వివాహ వ్యవస్థలో లేడు కాబట్టి ఆ ఒక్క చిన్న అవిధేయత, ఆ చిన్న పాపము అంత గొప్ప ఆత్మీయ జీవితాన్ని ఏం చేసింది అని అంటే కుప్పగూల్చే పరిస్థితిలోకి తీసుకొని వచ్చింది. కానీ మన జీవితంలో కూడా ఏదో ఒక్కటే ఉంటది. అన్ని బాగున్నాను, దేవుని ఆజ్ఞలన్నీ నేను అనుసరిస్తున్నాను అనొచ్చు. బట్ బైబిల్లో ఉంది అన్ని ఆజ్ఞలను అనుసరించిన ఒక్కదాని విషయంలో తప్పిపోతే అన్ని తప్పిపోయినట్లే. కాబట్టి మనము ఆజ్ఞలను అనుసరించేటప్పుడు అన్నిటినీ అనుసరిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. లోకంలో అయితే 35 మార్కులకు పాస్, 40 మార్కులకు పాస్ ఇలా ఉంటది. కానీ దేవుని ఆత్మీయమైన విధానంలో మనము 100% సాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్తూ వచ్చినాడు. కాబట్టి మన విధానము అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సారూప్యంగా దేవుని పోలి ఉంటాము. మనము స్థిరంగా కదలని వారిగా మనము నిలబడి ఉండగలం అన్నమాట. ఇక్కడ మనము ఒక యవనస్తుడు, యవన అధికారి కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తారు. అయ్యా నిత్య జీవానికి నేను వారసుని అవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మంచి మాట చెప్తారు. ఈ ఆయన ఈ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు అవన్నీ నేను చేస్తున్నానని అంటాడు. అప్పుడు ప్రభు చెప్తాడు నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. కాబట్టి ఆ ఒక్క కొదువే ఏం చేస్తుంది అని అంటే మొత్తము ఎంతో గొప్పదిగా మనం చూసినట్లయితే గొప్పగా పాటలు పాడొచ్చు, మనం గొప్పగా వాక్యం చెప్పొచ్చు, రకరకాలైనటువంటి దేవుని తలాంతులను మనం వాడుతుండొచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఒక్క బలహీనత మన ఆత్మీయ జీవితాన్ని మొత్తము కుప్పగూల్చేదిగా ఉంటది. బట్ మన జీవితంలో ఈ యొక్క దావీదు వల్ల ఏదైనా ఒక చిన్న బలహీనత మనల్లో ఉందేమో. ఒకటి బుకావాని తైలంలో చచ్చిన ఈగ పడితే మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కాబట్టి అంత విలువైన తైలాన్ని ఒక్క చచ్చిన ఈగ మన జీవితంలో అలాంటి చచ్చిన ఈగ గాని ఒక్క కొరత గాని ఒకటి ఏదైనా దేవుడు ఇష్టపడింది సులువుగా చిక్కులు పెట్టు పాపములు అని ఉన్నాయి. బట్ అవి చిన్నయే, అవి కోపము, ద్వేషము, లేకపోతే ఇరిటేట్ అవ్వడం ఇలాంటివన్నీ అవి చూడగానే చిన్నవే అనిపిస్తాయి, పాపాలు అనిపించవు. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, చిన్న పిల్లలకు మనం సండే స్కూల్లో నేర్పిస్తూ ఉంటాం చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపము అని భేదం లేదు సుమా. కాబట్టి దేవుని దృష్టిలో అన్ని పాపమే. కాబట్టి వ్యభిచార చూపుతో మనం చూస్తేనే, తప్పుడు చూపుతో మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్లు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి లోకం అయితే అదేం కాదు, ఫ్యాంటసీలు అవన్నీ ఏం కాదు అని అంటారు. కానీ మన ప్రభు పరిశుద్ధుడు. బట్ అన్ని విషయాల్లో మన తలంపుల్లో, క్రియల్లో, ఆలోచనలో, మాటల్లో దేంట్లో తప్పిపోకూడదు. అన్నిట్లో మనము ఆయనకు తగినట్లు ఉండాలి. కాబట్టి ఆయన బిడ్డలము అని చెప్పినప్పుడు ఆయనకు తగినట్లు ఉండాలి అని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎక్కడైనా గాని మనం తప్పిపోయి ఉన్నామా? దావీదు ఆ యొక్క ఆ చిన్న అవిధేయత తనలో ఉన్నది కాబట్టి తన కళ్ళకి గుడ్డితనం కలిగించింది ఆ తప్పు. తను ఎంతగానో ఒకదాని వెంబటి ఒకటి, ఒకదాని వెంబటి ఒకటి చేసుకుంటూ పోయాడు. కాబట్టి ఆ విధంగా తను దానికి చెల్లించిన పనిష్మెంట్ కూడా చాలా ఎక్కువ మూల్యం చెల్లించాడు. మన జీవితంలో కూడా మనము అవిధేయంగా ప్రవర్తించి ఎక్కువ మూల్యము చెల్లించే పరిస్థితిలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనలో ఉంటే మనల్ని మనము సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ఆమె ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ఆమె దేనికి మహిమ కలుగును కాక. మరి ఎంతో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడండి. దావీదు జీవితంలో జరిగిన సంఘటన మనం స్పష్టంగా వింటూ వచ్చాము. మరి చిన్న పాపము పెద్ద పాపం అని తేడా లేదని చెప్తా వస్తారు. మనం కూడా మరి దావీదు ఎంత యథార్థవంతుడు, దేవునికి ఇష్టానుసారమైన మనుషులు కూడా పాపము చేయుటకు మరి కారకుడుగా సాతాను శోధించి వచ్చాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తునే సాతాను శోధించడానికి మరి లోక ఆకర్షణ గురి చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సాతాను గద్దించినట్టుగా మనం వింటూ వచ్చాం. యేసేపు అయితే పాపాన్ని చూసి పారిపోయాడు. కానీ మరి దావీదు క్షణికమైన ఒక స్త్రీ ఆకర్షణకు, క్షణికమైన పాపం ఆనందం కోసం చేసిన పాపము జీవితంని ఎంత పతనానికి తీసుకెళ్ళిందో మనం వింటూ వచ్చాము. బిడ్డను కోల్పోతూ వచ్చాడు. నరహత్య అనే పాపం చేయట కారకుడుగా వచ్చాడు. మరి 6 దినములు మరి కష్టపడి పని చేయాలని ఆజ్ఞ ఉంది. ఆజ్ఞను కూడా మీరుతూ వచ్చాడు. అంటే శక్తి లోపం లేకుండా పని చేయాలని ఉంది. మరి యుద్ధానికి వెళ్లకుండా మరి అలసిన వాడిగా దావీదు ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ వ్యభిచారం అనే పాపం చేయటం కూడా కారకుడయ్యాడు. మరి తన కుటుంబంలో కూడా ఎంతో శోధన కలిగిందో మరి దృష్టి చెబుతా వచ్చారు. ఆఖరికి యెహోవా దృష్టి కూడా దుష్కార్యం చేసిన వాడిగా కనబడుతూ వచ్చాడు. ఇన్ని పాపములు చేయటకు కారణం ఒకటి కన్ను. స్త్రీని చూసి ఆకర్షించటం వలన చిన్న పాపాన్ని జయించలేని వాణిగా మరి దావీదుని మనం చూస్తా ఉన్నాము ఈ అధ్యాయంలో. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని మరి ఆయన ఉద్దేశం అయింది. కాబట్టి మనలో ఏ చిన్న లోపం ఉన్నా, ఏ చిన్నదైనా కూడా పాపమే. కోపము, స్వార్థము, అసూయ ఇవి కనబడని పాపాలు. కాబట్టి ఈ ఒక్కటి మనలో ఉన్న సరి చేసుకుంటూ మరి దావీదు జీవితాన్ని దేవుడు మన ఎదుట ముందు పెట్టాడు. ఈ రోజు మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటో, సరి చేసుకోవాల్సింది ఏంటో మనం సరి చేసుకుంటూ ప్రార్థనలో ముందుకెళ్దామండి. ఎంత అద్భుతమైన రీతిగా మరి సహోదరి మాట్లాడుతూ వస్తారు. ఈ సహాసం తరపున సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మాధవి అండ్ ఒక సిస్టర్ ఉన్నారు. తను కొంచెం డిప్రెషన్ గా, నిద్ర సరిగ్గా పోలేక కొంచెం బాధపడుతూ ఉన్నారు కొన్ని ఆలోచనలతోటి. తన కోసం ప్రేయర్ చేయండి. మాధవి తన పేరు. సరే థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరికైనా సరే, అదే పరిమళ ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, 7th month. తన కోసం కూడా పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్. తనకి థైరాయిడ్ ఉంది. తనకి ఏం ప్రాబ్లం అవ్వకుండా మంచిగా డెలివరీ చేయ వరకు దేవుడు కాపాడినట్లు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలిగిన గాక. సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరతను మేము అందించుతా ఉన్నాను. రాత్రి దినాన్న నాకు తెలిసిన బ్రదరు ఫోన్ కాల్ చేశారు. దేవుడు ఇచ్చిన సమయానికన్నా ముందుగా చనిపోవడం నాకు ఇష్టం లేదు సిస్టర్ అనేసి కాల్ చేశారు. సేవ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితులు, ఆయన నిలకడగా నిలబడలేని పరిస్థితులు. బ్రదర్ 35 years ఉంటాయండి. మేనరికం చేసుకోవడం వల్ల అతని కాళ్ళు చేతులు పనిచేయవు. నరాలు వీక్నెస్, ఓన్లీ కాళ్ళకి చేతులకి మట్టికి. బ్రదర్ ఎక్కువసేపు నిలబడలేరు ఎవరు సహాయం లేకుండా. తల్లి అయితే తను మంచం మీదే సేవ చేయాలి అని కూడా లేగలేదు. తండ్రి చనిపోయి ఉన్నాడు. అయితే సహోదరుడు ఎవరైనా మరి ప్రేరేపణ కలిగి, ఎవరైనా సమర్పణ కలిగి వివాహం చేసుకోవడానికి బ్రదర్ ని ముందుకు వస్తే బాగుండు, అన్ని చూసుకుంటారు కదా అని ఆలోచనతో ఉన్నారు. అది CMT అన్న వ్యాధి అంటండి. ఆ వ్యాధి అని తెలియక చాలా రకాల మెడిసిన్ కూడా వాడి ఎంత ధనాన్ని కోల్పోయారు. ఫిజియోథెరపీ చేయించుకుంటా ఉంటే నయం అవ్వదు, కానీ ఇంకా ముందు దిగజారే పరిస్థితి రాదు అని చెప్పారు. కానీ రోజుకి 500 అవుతుందంటండి. కానీ ఆ సిచ్యువేషన్ వాళ్ళది కాదు.
ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఎవరైనా ఉచితంగా చేసేవారు ఉంటే కనుక, ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి జీవిత భాగస్వామి కూడా బ్రదర్కి దొరికినట్లుగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడతా ఉన్నాను. మీకు ఎవరైనా తెలిసిన సహోదరు ఉంటే కనుక అటువంటి వివాహానికి ముందుకు వస్తే కనుక తెలియపరచాలని కూడా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి నాకు కూడా వేరే గ్రూప్స్ అవన్నీ ఎక్కువ తెలియదు. మీరందరూ సహోదరులు, స్త్రీలు, మీకు బాగా తెలుస్తుందని మీ మధ్యన పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక కుటుంబాన్ని ఆదరించిన వారం అవుతాము, ఒక జీవితాన్ని నిలబెట్టిన వారం అవుతాము. మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ ప్రార్థన సహాయం కోరుతా ఉన్నాను. బ్రదర్ పేరు వరప్రసాద్ అండి. సేవ చేస్తా ఉన్నారు కానీ పరిస్థితి తెలుసు కదండి, కాళ్ళ దగ్గర నుంచి మరి బాడీ అంతా పనిచేస్తుంది కానీ కాళ్ళు, చేతులు, నరాలు సరిగ్గా పనిచేయని పరిస్థితి మేనదగ్గ వల్ల. బ్రదర్ కొరకు ప్రే చేయండి. థ్యాంక్ యూ సిస్టర్స్. ఇంకెవరికైనా ప్రార్థన తెలియజేసి అనిత సిస్టర్ గారు కూడా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారు. నేను అడుగుతున్నాను. మరి బ్రదర్ రామంత్ గారికి అపెండిక్స్ ఎంతో బాధపడతా ఉన్నారు. మరి శనివారము ఇంకా ఖచ్చితంగా చెప్పలేము కానీ సర్జరీ జరగవలసింది. దాని నిమిత్తం కూడా ప్రార్థన చెప్పండి.